డౌన్ ఎంత తీసుకోవాలి? ఇదిగోండి ఖర్చుకు వదిలిపెట్టేసి మనము 6 ఇంచెస్ దగ్గర తీసుకున్నాం. 40 సైజ్ కదండి. అయితే వీళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకుందాం. కామన్ గా అయితే మనకు 10 ఉండాలి. ఓకే, అయితే ఒక్కొక్కరికి 9.5 ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఎక్కువ కూడా ఉండొచ్చు, ఒక్కొక్కరికి చాలా తక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ చెస్ట్ ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళ చేతులు చిన్నగా ఉండొచ్చు కూడా. ఇదిగోండి మనకు 10 ఇంచెస్ వచ్చింది. అంటే ఆర్మ్ రౌండ్ కూడా 10, చెస్ట్ కూడా 10. ఒక్కొక్కరికి అలా రాదు. ఎన్నో మీకు వీడియోస్ లో లైవ్స్ లో మీకు చూపించాను కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి ఖర్చు వదిలిపెట్టేసి 6 ఇంచెస్ దగ్గర మనమైతే ఇలా తీసుకున్నాము. ఒకవేళ మనకి 6 ఇంచెస్ దగ్గర కరెక్ట్ వస్తుందా రాదా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ నుండి 5.5 ఉంది, ఇక్కడ కూడా 5.5 వేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు ఈ మూల నుంచి ఒక 1 ఇంచ్ పైకి వేసుకొని ఇది మెజర్మెంట్ తో అంటే నేను కొలతలతో అయినా కానీ ఈ విధంగానే తీసుకోవాలన్నమాట. చూడు, కొలతలతో తీసుకున్నప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. ఒకవేళ కొలతలు కాకుండా ఆది బ్లౌజ్ తో తీసుకోవాలంటే కూడా నేను ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఇలా తీసుకొని దీన్ని డబుల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఉన్నప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉందో మనం చెక్ చేద్దాం. ఎంత వచ్చింది? కరెక్ట్ గా మనకు ఇది ఉన్న ప్లేస్ లోనే మనకు వచ్చేసింది. చూడండి, ఆది బ్లౌజ్ తోనైనా అంతే, ప్లస్ మనకు మెజర్మెంట్ తో పెట్టుకున్నా అంతే కదా. సో ఇప్పుడు ఈ విధంగా నెక్ వేసుకున్నామో ఇది వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ పాయింట్ ఆది బ్లౌజ్ తోటి ఎలా వేసుకోవాలి? ఇదిగోండి ఇక్కడ మనకు ఎక్కడైతే ఈ సెంటర్ ఉంటుంది కదా, ఇది ఉంది కదా, ఈ ప్లేస్, ఈ ఖర్చు దగ్గర మనం కరెక్ట్ గా ఖర్చు వదిలిపెట్టేసి ఈ ప్లేస్ లో ఈ చంక దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఎక్కడైతే మనకు ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు దగ్గర ఇలా వేసుకోవాలి. అంటే ఖర్చు ఇక్కడ ఉంది, ఇక్కడ మనం ఈ విధంగా వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకు రౌండ్ ఎక్కడుందో తెలిసిపోతుంది. అలాగే ఆర్మ్ డౌన్ ఎలా వేసుకోవాలి? ఇదిగోండి ఆర్మ్ డౌన్ వచ్చేసి ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్ 1/2 ఇంచ్ మనం ఖర్చుకు తీసేసుకొని కరెక్ట్ గా ఈ పొజిషన్ లో ఇదిగోండి ఇక్కడ కుట్టు, ఇది ఖర్చు. ఓకే, ఇలా తీసుకోవాలి. ఎంత కరెక్ట్ గా వచ్చింది మనకు? సో ఆది బ్లౌజ్ తోనైనా అంతే, మనం మెజర్మెంట్ తీసుకున్నా అంతే వస్తుంది. నేనైతే ఇప్పుడు మెజర్మెంట్ తోటి 6 ఇంచెస్ తీసుకున్నాను అని చెప్పాను. ఇప్పుడు కొలుసుకున్నా గానీ మనకు కరెక్ట్ గా వచ్చింది, ఎగ్జాక్ట్ గా వచ్చింది. ఈ విధంగా చెక్ చేసుకుందాం. ఇక్కడ నుండి మధ్యలో ఈ విధంగా మనకు వచ్చేస్తుంది రౌండ్. ఓకేనా? ఇప్పుడు ఈ రౌండ్ మనకు 10 ఇంచెస్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ 10 ఇంచెస్ ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ 10 ఇంచెస్ లేదనుకోండి, ఎలా దాన్ని 10 ఇంచెస్ కి చేసుకోవాలి అనేది నేను మళ్ళీ చూపిస్తాను. కరెక్ట్ లైన్ కి ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. కరెక్ట్ లైన్ కి. ఓకే, ఇలా ఇది కరెక్ట్ గా వచ్చింది. అంటే మనం వేసుకున్న మెజర్మెంట్ కరెక్ట్ గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు